ఆవాలు, జీలకర్ర అయితే అయిపోయినాయి మా ఇంట్లో. ఇవి 2 అయితే తీసి క్లీన్ చేసి డబ్బాలైతే ఏసి పెట్టిన. తర్వాత రొట్టెలైతే స్టార్ట్ చేసిన. ఎందుకంటే 7కే స్టార్ట్ చేసిన ఈరోజు వంట. చలి పెడుతుంది కదా! మా లడ్డు కూడా హుషారు లేదు. జల్దీ తిందామని. జల్దీ అయితే వంట స్టార్ట్ చేసిన 7 లోపలనే. ఇక్కడ రొట్టెలు చేస్తున్నా. అక్కడైతే బియ్యం పెట్టిన. అన్నం అయితే అయింది. తర్వాత కుక్కర్‌లో ఇగ శనగలైతే ఏసి పెట్టిన. అవి కూడా అయినాయి. తాలింపేసిన అనమాట. తర్వాత ఇక్కడేమో చింతపండు నానబెట్టి చారు చేద్దామని చేస్తున్నా. తర్వాత చారేమో పలసగుంటే పిల్లలు తిన్నారు కదా! మళ్ళా శనగపిండి ఏసి దానికే ఇది ఏమంటారో తెలుగులో నాకైతే తెలవదు. బీదర్ సైడ్ అయితే చాలా చేస్తారు. ఇది రొట్టెలతోనైతే సూపర్ ఉంటది. మా మమ్మీ చేస్తదక్కడ. నేను కూడా ఇక అదే చేసిన. నాకు చాలా ఇష్టం ఉంటది. వేడి వేడి తినాలి ఇది చేయంగానే రొట్టెలతోని. చాలా మంచిగుంటదనమాట. నేనైతే ఇదే చేసిన. ఇది చేస్తే పిల్లలు పప్పు అని చెప్తే వాళ్ళు అదే తింటారు. వాళ్ళకి కూడా మంచిగానే అనిపిస్తది. చేసినా కానీ తింటారు పిల్లలు. ఇక పెరుగుంది. మళ్ళా శనగలైతే తాలిపేసిన. ఇక అన్నీ వేసిచ్చి మా ఆయనకైతే ప్లేట్ పెట్టిన. ఈ లడ్డు తినమంటే నువ్వే తినిపి అంటున్నాడు. నేను మా ఆయన అయితే తినని కూర్చున్నాము. ఐషు అయితే ప్లేట్ పెట్టుకొని ఆమె బెడ్రూమ్లోకి అయితే పోయింది. టీవీ చూసుకుంటా తింటదంట. తర్వాత ఇక బాసన అయితే దోమేసిన. మొత్తం గ్యాస్ బండ మొత్తం క్లీన్ చేసి ముగ్గైతే వేసుకున్నా. మా వీడియో చూస్తున్న వాళ్ళందరూ అసలు సబ్స్క్రైబే చేసుకుంటలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్. గుడ్ నైట్.